అమ్మకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? పిచ్చి తల్లి ఆఖరణ అడిగేది ఏమిటంటే, అది కూడా అడుగుతుందో అడగదో, పెట్టకపోయినా ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతుందేమో. అమ్మ ఉడికిందో ఉడకలేదో, ఆ కుండలో అన్నం తీసి పిడత చేసి అక్కడ పెడుతున్నాను. ఇన్ని గుణములు కలిగిన దాన్ని. కాకినాడలో ఒకప్పుడు నన్ను ఒక వృద్ధాశ్రమానికి ఆహ్వానించారు. వాళ్ళు నేను సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేసినప్పుడు వృద్ధులు రోజు వచ్చేవారు. కానీ వాళ్ళు నన్ను ఒకసారి ఆశ్రమానికి రమ్మంటే నేను వెళ్ళలేదు. ఏ కారణం చేతనో ఉండిపోయాను చాలా కాలం. ఆ తర్వాత ఒకసారి చూడ్డానికి వెళ్ళాను. ఒక ఆవిడ పెట్టి సర్దుకుని బయట నిలబడి ఉన్నారు. నన్ను ఆ నిర్వాహకురాలు తీసుకెళ్లి చూపిస్తున్నారు. ఇదిగోనండి ఈ గది, ఈవిడండి ఫలానా ఆవిడండి, ఫలానా ఆవిడండి అని చూపిస్తున్నారు. ఈవిడ పెట్టి సర్దుకుని ఉన్నారు. ఈవిడెవరండి పెట్టి సర్దుకుని ఉన్నారు అన్నాను. అంటే నిర్వాహకురాలు చెప్పలేదు, ఈవిడే చెప్పారు నాతో. ఆ తల్లింది, మా అబ్బాయి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాడండి అయ్యా, అందుకని పెట్టి సర్దుకుని నించున్నానండి అన్నాడు. ఓహో మంచిదే, పోన్లే పాపం ఇంటికి వెళ్ళిపోతున్నారు ఆవిడ, ఎంతో సంతోషంగా ఉన్నారు అనుకుని నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఆ వృద్ధాశ్రమం అంతా చూశాను. చూసేసి వెళ్ళిపోతున్నాను. నా 3 రోజులు అన్నం సహించలేను. అందులో నన్ను ఒక పెద్ద గేటు దగ్గరికి తీసుకెళ్ళి అవతల గదిలోకి తీసుకెళ్లారు. ఇదేమిటని అడిగాను నేను. వాళ్ళు 30 మంది కలిసి ఉంటారు కదండి, ఇక ఆఖరి ప్రస్థానం, ఇక మళ్ళీ వాళ్ళు గదిలోకి రారు, ఇక అట్నుంచే వెనక గేటు తీసి పంపించేస్తాం రుద్రభూమికి. ఆ స్థితికి చేరిపోతే అక్కడికి తీసుకెళ్లి గేటు వేసేస్తాం. ఎందుకంటే వీళ్ళు బెంగ పెట్టుకుంటారని ఇక వాళ్ళకి చెప్పాం. ఈ గదిలోకి వస్తే ఇంక వెళ్ళిపోయినట్టు లెక్కండి అన్నారు. నాకు ఎవరో కడుపులో చెయ్యి పెట్టి కెలికినట్టయింది. ఇంతమంది ఉండి ఆ గదిలోకి వెళ్ళిపోవడం, ఆ మహాభినిష్క్రమం, పక్కన బిడ్డలు లేకుండా. అన్నీ చూసి నేను బయటికి వస్తున్నాను. ఈవిడ అలాగే నిలబడు. అప్పటికి 2 గంటలు అయిపోయింది. ఏమమ్మా మీ అబ్బాయి రాలేదా అన్నాను. నిర్వాహకురాలు నాతో అన్నాడు. నేను ఊరుకున్నా ఏమో అనుకుని. సరే నేను బయటికి వెళ్ళిపోతుంటే ఉత్కంఠ కొద్దీ ఆవిడని అడిగా, ఏమిటమ్మా ఎందుకు అలా నించున్నారు ఆవిడ అంటే, అయ్యా ఆవిడ ఎంతో కష్టపడి ఎన్ని నోములు ఎన్ని వ్రతాలో పట్టి కొడుకుని కందండి, ఒక్కడే కొడుకు. ఆ దౌర్భాగ్యుడు తల్లిని దేవాలయానికి తీసుకెడుతున్నానని చెప్పి తండ్రి గారు శరీరం విడిచిపెట్టేసిన నెల కూడా అవ్వకుండా ఆ పిచ్చి తల్లికి ఊరు తెలియదు సందు తెలియదు ఈ ఊరు తీసుకొచ్చి, మా అమ్మగారు మాతో ఉండమంటున్నారు, మేమేదో దూరదేశాలు అవి వెళ్ళిపోతూ ఉంటాం, అందుకని చెప్పేసి డబ్బు కడుతున్నాను జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి ఏకంగా 10 సంవత్సరాలకి డబ్బు కట్టాడండి. నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను చూస్తూ ఉంటానని చెప్పాడు. చెప్పి వాళ్ళ అమ్మతోటి, అమ్మ నిన్ను గుడికి తీసుకెడతానని చెప్పాట. ఆవిడ్ని తీసుకొచ్చి కారులో దింపి, ఏది నాన్న గుడి అని అడిగారు ఆవిడ. ఇదేనమ్మా ఇప్పుడే వచ్చేస్తాను నేను, నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఒక్కసారి ఇప్పుడే వస్తాను, కారు అక్కడ పెట్టి వస్తానని చెప్పి వాడు వెళ్ళిపోయాడండి. వాడు మాకు సంజ్ఞ చేశాడు ఈవిడేనని. మేము వెళ్ళి ఆవిడని లోపలికి తీసుకొచ్చాం. ఆవిడ మా అబ్బాయి వస్తాడు గుడి ఏది, మా అబ్బాయి వస్తాడు గుడి ఏది అని అడిగారండి నన్ను. ఒక అరగంట బానే ఉన్నాను, అంతలోనే ఆవిడకి పిచ్చి వచ్చేసిందండి. అరగంటలోనే ఆవిడ వచ్చి ఇప్పటికీ 7 నెలలైంది. ఆవిడ రోజు ఉదయం వేళ బయటికి వెళ్ళి పెట్టిట్టి కూర్చుంటుంది, మా అబ్బాయి వచ్చేస్తాడండి నన్ను తీసుకెళ్లిపోతాడంట. మధ్యాహ్నం భోజనానికి లోపలికి తీసుకొస్తాం, ఏడుస్తూ అన్నం తింటుంది. సాయంకాలం ఏదో మాత్రేస్తాం, పడుకుంటుంది. మళ్ళీ సాయంకాలం పెట్టట్టుకుని వీధిలో కూర్చుంటుంది. చీకటి పడిపోతుంది, మీ అబ్బాయికి ఇవాళ రావడం కుదరలేటమ్మా, చీకటి పడిపోయింది అంటాం, మళ్ళీ పడుకుంటుంది. మీరు నమ్మండి నమ్మపోండి, పరమ పవిత్రమైన వేదిక మించి చెప్తున్నాను నేను ఈ మాట. నేను అది విని ఇంటికి వచ్చి 3 రోజులు అన్నం తినలేకపోయాను. అబ్బా ఇంత దారుణమా, మానవత్వానికే మత్స కదా అనిపించింది. అమ్మే కొడుకు వచ్చి తీసుకెళ్తానన్నవాడు రాలేదని అరగంటలో పిచ్చెక్కింది ఆవిడికి. పెట్టి సర్దుకుని 7 నెలల నుంచి కూర్చుంటోంది ఆ పిచ్చి తల్లి. ఇదే విషయం నేను ధర్మ సోపానాల్లో మాట్లాడుతున్నప్పుడు ఎస్విబిసి వాళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ ప్రత్యక్ష ప్రసారంలో ఇది విని ఎందరో కొడుకులు వృద్ధాశ్రమాలకు వెళ్ళి తల్లిదండ్రుల్ని తీసుకొచ్చేసారు. వద్దు, మేము ఎలా ఉంటే అలాగే బ్రతుకుతాం తప్ప మా తల్లిదండ్రుల్ని దూరంగా ఉంచుకోం. అది నా జీవితంలో నాకు ఒక భయంకరమైన విషయాన్ని చూడవలసి వచ్చిన, అది చెప్పి ఉపకారం చెయ్యగలిగానేమో అని ఎక్కడో సంతోషం మిగిలిన, ఇప్పటికీ నా జీవితంలో నాకు చాలా భయం. ఏమిటి అంటే వృద్ధాశ్రమం చూడ్డానికి రమ్మంటే నాకు ఎంత భయం.
అసలు వృద్ధాశ్రమం అవసరం ఏమిటి అన్న ప్రశ్న, సంఘర్షణ బయలుదేరిపోతుంది నాలో. నీవు శరీరమునందున్నంత కాలము, లేదా నీ జీవుడు ఆ శరీరంలో ఉండగా శరీరమునకు వస్తున్న ప్రమాదములను తప్పించగలిగినంత మహాత్యాగి అయి ఊపిరున్నంత కాలము నీ యొక్క క్షేమమునే కోరువారెవరు? మొట్టమొదటిది తల్లి. అందులో ఇక సందేహమే లేదు. వేదం వెర్రిదై, చేతకానిదై, తెలివి తక్కువదై తల్లిని కీర్తించలేదు. నిర్ద్వంద్వముగా తల్లిదే పెద్ద స్థానము. అందుకే మాతృదేవో భవ ఉపనిషత్ అలాగే మాట్లాడుతుంది. తల్లికే మొదటి నమస్కారం. తల్లియే పరదైవము. తల్లి